వాల్మీకి మహర్షి రాసిన రామాయణం 10 తలలు కలిగిన రాక్షస రాజు రావణుడిపై రాముడు గెలిచిన కథ, చెడుపై మంచి విజయం సాధించిన కథ అని రామాయణం అయితే చెప్తుంది. రావణుడి గురించి మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువే ఉంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది విలేజ్ లయన్స్. మరి దేవుడిలా కొలిచే రావణాసురుడు ఎందుకు రాక్షసుడిలా మారాడు, మరి ఆయన గురించి తెలియని విషయాలు అయితే తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియో ప్రపంచంలో శ్రీరాముడి భక్తుడు ఎవరు అని అడిగితే చెప్పే ఒకే ఒక్క పేరు ఆంజనేయుడు. మరి ఆంజనేయుడు ఒకరోజు అగ్నిహోత్రులా ఇతడి తేజస్సు మెరిసిపోతుంది. దేవతలు కూడా ఓడించలేని రూపం ఇతుంది. శరీరం మీద గాయాలు ఉన్నప్పటికీ బంగారు ఆభరణాలు ధరించడం వల్ల దగదగ మెరిసిపోతున్నాడు. ధర్మాన్ని పాటించడం అనే ఆ ఒకే ఒక తప్పు అయితే ఈయన చేసి ఉండకపోతే ముల్లోకాళ్ళకి అధిపతి అయ్యేవాడని ఆంజనేయుడు తన మనస్సులో అనుకున్నాడు. ఆయనే రావణాసురుడు. అతను గొప్ప భక్తుడు, మంచి పాలకుడు. ఆయనను క్రూరుడిగా అయితే పిలిచేవారు. నాణానికి రెండు వైపులా ఉన్నట్లుగానే రావణాసురుడికి 2 రూపాలు ఉండేవి. అతను సీతను అపహరించాడు కాబట్టి రాక్షసుడిగా పిలుస్తారు. అతను తన జ్ఞానాన్ని మరియు ఆశీర్వాదాలను దుర్వినియోగం చేసిన శక్తివంతమైన పాలకుడు. శ్రీలంకలో రావణుడు గొప్ప రాజుగా అయితే పిలువబడతాడు. అతను శివుని భక్తుడు, గొప్ప పండితుడు, సమర్థవంతమైన పాలకుడు. వీణ చాలా అద్భుతంగా వాయించేవాడు. రావణాసురుడు పరమశివుని దర్శించుకొని కైలాస పర్వతానికి లంకకు తీసుకెళ్లడం ద్వారా తన తల్లిని మెప్పించి కైలాస పర్వతానికి అయితే వెళ్ళాడు. శివుడి వాహనమైన నంది లోపలికైతే రానివ్వలేదు. రావణాసురుడు కోపంతో నందినైతే ఆట పట్టించాడు. నంది కూడా కోపంతో రావణుడిని ఒక కోతి కారణంగా నీ లంక నాశనమవుతుందని శపించింది. అప్పుడు రావణుడు నందికి శివుడి మీద ఉన్న ప్రేమను చూపించడం కోసం ఆ పర్వతాన్ని ఎత్తడానికైతే ప్రయత్నించాడు. ఆ పర్వతాన్ని ఎత్తగానే శివుడు రావణాసురుడి అహంకారానికి కోపంతో రావణుణ్ణి పర్వతం కిందకైతే తొక్కేశాడు. అప్పుడు రావణుడు తన భుజాన్ని అయితే విరగ్గొట్టుకొని వీణలా అయితే తయారు చేసి ఒక అద్భుతమైన గీతాన్ని అయితే సృష్టించాడు. అప్పుడు శివుడి మనస్సు కరిగి రావణాసురుణ్ణి క్షమించాడు. రావణుడికి అద్భుతమైన వంశం ఉంది. అతని తాత పులస్త్య బ్రహ్మ యొక్క 10 మంది కుమారుల్లో ఒకరు. మొదటి మన్వంతరంలో సప్త ఋషి 7 గొప్ప ఋషుల్లో ఒకరు. రావణుడు గొప్ప ఋషి అయిన విసర్వముని మరియు అతని భార్య దైత్య యువరాణి కైకేసికైతే జన్మించాడు. కైకేసి తండ్రి ఆజ్ఞతో సాధులతో ఉండి చివరికి విసర్వమునినైతే ఎంచుకుంది. రావణుడికి 6 సోదరులు అయితే ఉన్నారు. మొదటివాడు కుబేరుడు, ఉత్తర దిక్కు రాజు మరియు స్వర్గ సంపదకు రక్షకుడు. రెండోవాడు రాముని అనుచరుడైన విభీషణుడు. మూడోవాడు సంవత్సరానికి 6 నెలలు ప్రపంచాన్ని పాలించి 6 నెలలు పడుకుండేవాడు కర్ణుడు. 4వవాడు కర, 5వవాడు దూషణ, 6వవాడు హరిరావణ్. రావణుడికి 2 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. ఒక ఆమె కుంభిని, ఇంకొక ఆమె శూర్పణఖ. ఈమెనే రాముడిపై యుద్ధం చేయడానికి తన సోదరులను ప్రేరేపించింది. బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టినప్పుడు 4 పిల్లలనైతే సృష్టించాడు. వీళ్ళకి ఎంత వయసు వచ్చినా చిన్న పిల్లల్లానే కనిపిస్తారు. బ్రహ్మకి ఈ పిల్లలంటే చాలా ఇష్టం. వీళ్ళు బ్రహ్మ మానస పుత్రులని కూడా అంటారు. ఈ పిల్లలు అందరూ వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని కలవడానికైతే వెళ్తారు. వైకుంఠ ద్వారం ముందు జయ, విజయ అనే 2 ద్వారపాలకులు అయితే ఉంటారు. మేము విష్ణుమూర్తిని కలవడానికి వచ్చామని చెప్పి అతనికైతే వైకుంఠ ద్వారం ముందు జయ, విజయ అనే 2 ద్వారపాలకులు అయితే ఉంటారు. మేము విష్ణుమూర్తిని కలవడానికైతే వచ్చామంటే వీళ్ళు చిన్నపిల్లల్లా ఉండేసరికి లోపల విష్ణుమూర్తి పడుకున్నాడని వీళ్ళకైతే చెప్తారు. అప్పుడు పిల్లలు దివ్య దృష్టితో అయితే చూసేటప్పటికి విష్ణుమూర్తి కూర్చొని అయితే ఉంటాడు. ఆ పిల్లలకి కోపం వచ్చి మీ దైవత్వం పోయి మనుషులుగా అయితే జీవిస్తారని అయితే శాపం పెడతారు. వాళ్ళు భయపడిపోయి విష్ణుమూర్తి దగ్గరికి అయితే వెళ్ళి జరిగిందంతా చెప్తారు. వాళ్ళకి 2 ఆప్షన్స్ అయితే ఇస్తారు. మంచి వాళ్ళలా 7 సంవత్సరాలు జీవిస్తారా, చెడ్డ వాళ్ళలా 3 జన్మలు అయితే జీవిస్తారా అని అడుగుతాడు. వైకుంఠం విడిచి అన్ని జన్మలైతే ఉండలేరు కాబట్టి రెండోది అయితే ఎంచుకుంటారు. కృతయుగంలో హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుల్లాగా అయితే జన్మిస్తారు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు రావణులా జన్మిస్తారు. ద్వాపర యుగంలో దంతవక్రుడు శిశుపాలునిగా జన్మిస్తారు. రావణుడి అసలు పేరు దశగ్రీవ, అంటే 10 తలలు కలవాడని అర్థం. కైకసి తండ్రి సుమాలి తన అన్నదమ్ముల్ని విష్ణుమూర్తి చంపాడని, రాక్షసులైనప్పటికీ శివుడు మనకి వరాలిచ్చేవాడని, విష్ణుమూర్తి చెడ్డవాడని తన పిల్లలకైతే చెప్తుండేవాడు. మరి రావణుడు తన తాత పగని తన పగల అయితే తీసుకున్నాడు. సంగీతాన్ని పుస్తక రూపంలో మార్చింది రావణుడే. జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాడు. ఎదురు ఎంతమంది సైన్యం ఉన్నా ధైర్యంగా ఉండేవాడు. రాజు అవ్వాల్సిన లక్షణాలు అన్నీ రావణాసురుడిలో అయితే ఉన్నాయి. విష్ణుమూర్తిని చంపడం ధ్యేయంగా అయితే పెట్టుకున్నాడు.
దానికోసం తన అన్నదమ్ములైన కుబేరుడు అండ్ విభీషణులతో తపస్సు అయితే చేస్తాడు. బ్రహ్మ కోసం గోకుండు పర్వతంపై 11,000 సంవత్సరాలైతే తపస్సు చేస్తాడు. బ్రహ్మ నుండి వరాలైతే పొందుతాడు. మానవులను తప్ప దేవతలు, జంతువులు, పాముల నుంచి చావు లేకుండా ఉండేలా కోరాడు. బ్రహ్మ ఆయుధంగా రథం, అదేవిధంగా ఆకారాలను మార్చగల సామర్థ్యాన్ని బహుమతిగా అయితే ఇచ్చాడు. రావణుడు మనుషులని తనకి నచ్చని వాళ్ళని నరుక్కుంటూ వెళ్ళిపోతుండేవాడు. అప్పట్లో ఒక అద్భుతమైన ప్రదేశం లంకా నగరం. బంగారంతో తయారు చేసిన భవనాలతో లంక మెరిసిపోతూ ఉండేది. ఈ లంకను పరిపాలించేది కుబేరుడు. కుబేరుడికి బ్రహ్మ బహుమతిగా ఇచ్చింది పుష్పక విమానం. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా మరొకరి గురించి ఖాళీ ప్లేస్ అయితే ఉండేది. రావణుడి కన్ను లంక మీద అయితే పడింది. రావణుడు కుబేరుడికి తన తండ్రి ఒక్కడే అయినా తల్లులైతే వేరు. రావణుడు లంకకు వస్తున్నాడని తెలిసి కుబేరుడు పారిపోయాడు. లంకా నగరం పుష్పక విమానం చూసి ఇక్కడ నుండే తన రాజ్యాన్ని అయితే పరిపాలించాలని రావణుడు నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఇదంతా గమనించిన విష్ణుమూర్తి మానవ అవతారంలో రాముడిలా అయితే జన్మించాడు. రావణుడు మండోదరి అనే ఆమెని పెళ్లి చేసుకున్నాడు. రావణుడికి 7 కొడుకులుండేవాడు. ఇంద్రజిత్తు, ప్రస్తావుడు, అతికాయుడు, అక్షయ కుమారుడు, దేవాంతకుడు, నరాంతకుడు, త్రిశిరుడు. రావణుడు గొప్ప వైద్యుడు కూడా. విష్ణుమూర్తి ధర్మాన్ని పాటిస్తాడు. అందుకే అధర్మాన్ని పాటించాలని నిర్ణయం అయితే తీసుకున్నాడు. రావణాసురుణ్ణి రాక్షసుడిగా మార్చింది ఆ ఒక్క తప్పే. అందమైన అమ్మాయి కనిపిస్తే అనుభవించేవాడు. ఒకరోజు వేదావతి అనే సన్యాసిని అనుభవించాలని అనుకున్నాడు. ఆమె తప్పించుకొని నువ్వు నా వల్లే మరణిస్తావని చెప్పి మంటల్లో అయితే దూకి చనిపోతుంది. ఆ తర్వాత జన్మలో సీతాదేవిగా జన్మిస్తుంది. ఇంద్రుడి సభలో ఉండే రంభ తన నాట్యంతో అయితే అందరినీ మెప్పిస్తుంది. రావణాసురుడు ఆమెనైతే చూసి సొంతం చేసుకోవాలని నిర్ణయం అయితే తీసుకుంటాడు. ఆమెను ఒత్తిడి చేస్తాడు. ఒప్పుకోకపోవడంతో బలవంతం అయితే చేస్తాడు. అప్పుడు రంభ ప్రియుడైన కుబేరుడైతే చూసి రావణాసురుడిని శపిస్తాడు. ఇష్టం లేకుండా ఏ స్త్రీని తాకినా తల పగిలి చస్తావని చెప్పి. అప్పటి నుంచి రావణుడు ఏ స్త్రీని తాకడు. రావణుడి చెల్లి అయిన శూర్పణఖ విహారయాత్రకైతే వెళ్తుంది. అక్కడ రాముణ్ణి అయితే చూస్తుంది. రాముణ్ణి చూసి నన్ను పెళ్లి చేసుకోమని అయితే అడుగుతుంది. రాముడు ఒప్పుకోకపోవడంతో శూర్పణఖ సీతను చూసి అందంగా ఉండడం వల్ల ఈర్షతో ఆమె మీద అయితే దాడి చేయబోతుంది. అప్పుడు లక్ష్మణుడైతే ఆమెనైతే చూసి ఆమె ముక్కు చెవులైతే కోసేస్తాడు. ఆమెకి జరిగిన అవమానంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఆమె రావణాసురుడికి కాకుండా తన అన్నదమ్ములైన కరదోషలకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది. వాళ్ళు రావణలక్ష్మణుల్ని చంపడానికి 14,000 మందితో అయితే వెళ్తారు. మరి కరదోషలతో సహా 14,000 మందిని 72 నిమిషాల్లో చంపేస్తారు. అది చూసిన శూర్పణఖ రావణాసురుడికి జరిగిందంతా చెప్పి సీత అందం గురించి అయితే చెప్తుంది. నీకోసం సీతనైతే తీసుకొద్దామనేసరికి లక్ష్మణుడు అడ్డపడి చెవులు ముక్కు కోసేశాడని అయితే చెప్తుంది. కరదోషలను చనిపోవడానికి వాళ్ళే కారణమని రావణాసురుడిని అయితే రెచ్చగొడుతుంది. రావణాసురుడు సీత దగ్గరికి అయితే వస్తాడు. మారువేషంలో వచ్చి లంకకైతే తీసుకెళ్తాడు. అశోకవనంలో రాక్షసుల మధ్య అయితే బంధిస్తాడు. కుబేరుడి శాపం వల్ల ఏ రోజు సీతమ్మను తాకలేదు. ప్రతిరోజు రాముడి గురించి సీతతో నీచంగా మాట్లాడేవాడు. త్వరలో రాముని చంపేస్తానని అయితే చెప్పేవాడు. రాముడు చనిపోయాడని చెప్పి అక్కడ ఉన్నవాళ్ళు సీతమ్మకు రోజు చెప్పి బాధ పెట్టేవాళ్ళు. రావణుడి అధర్మ పాలన నచ్చక విభీషణుడు రాముడి దగ్గరికైతే వెళ్ళిపోతాడు. రాముడితో సీతమ్మ లంకలో ఉందని అయితే చెప్తాడు. అశోకవనానికి ఆంజనేయుడైతే వస్తాడు. రావణాసురుడు ఆంజనేయుని బంధించి తీసుకురమ్మనైతే చెప్తాడు. రావణాసురుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనైతే ఆంజనేయుడైతే వస్తాడు. రావణుని చూసి ఆంజనేయుడైతే ఆశ్చర్యపోతాడు. స్త్రీ వ్యామోహం లేకుంటే ముల్లోకాలకు అధిపతి అయ్యేవాడని భావించాడు. అక్కడి నుండి తప్పించుకొని ఆంజనేయుడు రాముడి దగ్గరికైతే వెళ్ళిపోతాడు. రావణుడు శివుడి గురించి తపస్సు చేస్తున్న సమయంలో తన తలను 10 సార్లు అయితే నరికివేస్తాడని అయితే నమ్ముతారు. తన తల నరుక్కున్న ప్రతిసారి తపస్సు చేయడానికి అనుమతించే విధంగా మరొక తల అయితే వచ్చేది. శివుడు రావణుడి చివరి తల నరుక్కున్న తర్వాత ప్రత్యక్షమై వరం అయితే ఇస్తాడు. రావణుడు అమృతాన్ని అయితే అడిగాడు, కానీ శివుడు ఇవ్వలేదు. రావణుడిని అమరుణ్ణి చేసే అమృతాన్ని అయితే ఇచ్చాడు.
అది రావణుడి నాభి కింద అయితే ఉంటుంది. రావణుడి కడుపులో అమృత భాండం ఉందని, అది ఉన్నంతకాలం రావణుడిని ఎవరూ ఏం చేయలేరని చెప్పి విభీషణుడు రాముడికైతే చెప్తాడు. దానిని నాశనం చేసే బాణం మండోదరి దగ్గర ఉందని చెప్తాడు. ఆ బాణం తీసుకురమ్మని చెప్పి రాముడు ఆంజనేయుడికి చెప్తాడు. రామ రావణుల యుద్ధం అయితే జరుగుతుంది. రావణుడు తన సోదరులందరినీ కోల్పోతాడు. హనుమాన్ బ్రాహ్మణ వేషం వేసుకొని యుద్ధం మధ్యలో నుండి రావణుడి మహల్లోకైతే వెళ్ళి మండోదరి దగ్గరికైతే వెళ్తాడు. రహస్య బాణం గురించి చెప్పాలని చెప్తాడు. ఆ బాణం తీసుకొని గాల్లోకైతే ఎగురుతుండగా మండోదరికి మోసపోయానని అర్థమవుతుంది. హనుమంతుణ్ణి నువ్వు ఎవరి కోసమైతే నన్ను మోసం చేశావో ఒకరోజు నీ నుండి వెళ్ళిపోతాడు, నువ్వు ఎప్పటికీ దుఃఖంతో జీవిస్తావని శపించింది. రాముడు రావణుని తెలివికి జ్ఞానానికి ముగ్ధుడయ్యాడు. అందుకే అతన్ని ఓడించిన తర్వాత అతన్ని రావణుని ప్రవేశించాడు. తన సోదరుడైన లక్ష్మణుడిని రావణుడి వంటి గొప్ప పండితుడు తప్ప ఎవరూ ఆయనకి బోధించలేరు అని చెప్తాడు. అతను దగ్గరికి వెళ్ళి ఏదైనా బోధించాలని కోరాడు. రావణుడి తల దగ్గర అయితే వెళ్ళి నిల్చుంటాడు లక్ష్మణుడు. రావణుడు ఏం చెప్పలేదు. రాముడు ఎవరి దగ్గరికైతే వెళ్ళి చేరాలనుకుంటావో వాళ్ళ పాదాల దగ్గర నిల్చోవాలని కోరుతాడు. లక్ష్మణుడు ఈసారి రావణుడి పాదాల దగ్గరికైతే వెళ్ళి నిల్చుంటాడు. అప్పుడు రావణుడు ఎవరి జీవితమైనా విజయవంతం చేసుకోవడానికి 3 రహస్యాలు అయితే చెప్తాడు. మొదటిది, ఏదైనా శుభకార్యం వీలైనంత త్వరగా అయితే పూర్తి చేయాలి, అశుభం చేయకుండా వేచి చూడాలి. రెండవది, శత్రువుని తక్కువ అంచనా వేయకూడదని చెప్తాడు. రాముడిని గుర్తించలేకపోయా, శరణికి ఆలస్యమైందని చెప్తాడు. మూడవది, తన జీవిత రహస్యాలు ఎవరికీ చెప్పకూడదని లక్ష్మణుడికైతే బోధిస్తాడు. ఎందుకంటే రావణుడు విభీషణుడికి తన మరణ రహస్యం అయితే చెప్తాడు. రావణుడు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఇదే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.